అందరికీ నమస్కారం. ఏపీ టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా ఈరోజు మనం ఎస్ఏ మ్యాథ్స్ ఏపీ టెట్లో వచ్చిన ఇంగ్లీష్ గ్రామర్, ఇది షిఫ్ట్ 2 పేపరు. షిఫ్ట్ 1 పేపర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియో ఐకార్డ్స్లో పెడతాను, చూడండి. చాలామంది వాచ్ చేస్తున్నారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేస్తే మరింత మందికి మన కంటెంట్ రీచ్ అవుతుంది. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఫస్ట్ బిట్ చూద్దాం. 61. షీ ఈజ్ ఫైనాన్షియల్లీ డాష్ ఆన్ హర్ పేరెంట్స్. చాలా సింపుల్ బిట్. ఫైనాన్షియల్లీ డిపెండెంట్ అనేది స్పెల్లింగ్ చెక్ చేస్తున్నాడు. ఇక్కడ స్పెల్లింగ్ మీకు వచ్చా రాదా అని. డిపెండెంట్, ఇండిపెండెంట్ అనే రెండు వర్డ్స్ ఉంటాయి. డిపెండెంట్ అనేది ఆధారపడడం, ఇండిపెండెంట్ స్వతంత్రంగా ఉండడం. షీ ఈజ్ ఫైనాన్షియల్లీ డిపెండెంట్ ఆన్ హెర్ పేరెంట్స్. ఆన్ హెర్ పేరెంట్స్ అని ఇచ్చాడు కనుక ఖచ్చితంగా మనం డిపెండెంట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ డిపెండెంట్ స్పెల్లింగ్ రెండు ఇచ్చాడు చూడండి, ఈఎన్టీయా ఏఎన్టీయా, సఫిక్స్ చెకింగ్ అనమాట. ఇక్కడ ఈఎన్టీ కరెక్ట్ అనమాట, ఏఎన్టీ కాదు. ఓకేనా? సో ఆప్షన్ 3, 4 ఎలాగో ఎలిమినేషన్, ఎందుకంటే పేరెంట్స్ మీద ఆధారపడడం అనేది అక్కడే ఇచ్చాడు, క్వశ్చన్లోనే ఉంది కనుక ఇండిపెండెంట్ అనేది ఆన్సరే కాదు. సో ఫస్ట్ 1, 2 ఆప్షన్లోనే మనం ఆన్సర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బిట్, డాష్ ద ఫైర్వుడ్ ఇంటూ లిటిల్ పీసెస్ కెన్ యూ అని ఇచ్చాడు. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ కూడా ఇచ్చాడు. డాష్ ద ఫైర్వుడ్ ఇంటూ లిటిల్ పీసెస్, చిన్న చిన్న ముక్కలుగా ఫైర్వుడ్ చేయడం. సో ఆల్రెడీ ఇంటూ పీసెస్, చిన్న చిన్న ముక్కలుగా చేయడం అని ఇచ్చేసాడు. ఇందులో కరెక్ట్ ఫ్రేజల్ వెర్బ్ ఏది అయితే బ్రేక్ ఇంటూ, బ్రేక్ డౌన్, బ్రేక్ బ్యాక్, బ్రేకప్. సో బ్రేక్ డౌన్, బ్రేక్ బ్యాక్, బ్రేక్ ఇంటూ, బ్రేకప్. సో ఇలాంటి ఫ్రేజల్ వెర్బ్స్, ఫ్రేజల్ ప్రపోజిషన్స్ని అర్థం చేసుకోవడం కొంచెం ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. అందువల్ల ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బ్రేకప్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అంటే బ్రేకప్. ఈ బ్రేకప్ అంటే రెండు మీనింగ్స్ ఉంటాయి, ఇద్దరు విడిపోవడం లేదా ముక్కలుగా కట్ చేయడం, ఇలా కూడా వస్తుంది. ఇక్కడ ఆప్షన్ 3లో ఇంటూ ఇచ్చాడు, ఆల్రెడీ క్వశ్చన్లో ఇంటూ ఉంది. ఓకేనా? బ్రేక్ బ్యాక్ అనేది ఎక్కడ ఉండదు. నెక్స్ట్ బ్రేక్ డౌన్ అంటే ఏంటంటే మై కార్ యాజ్ బ్రేక్ డౌన్ రీసెంట్లీ, అంటే ఇక్కడ చెడిపోయిందనో లేదంటే రిపేర్కి వచ్చిందనో అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? రైట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ బ్రేకప్. మీకు తెలిసిన బ్రేకప్ ఇద్దరు విడిపోవడమే, అంతేగాని రెండో మీనింగ్ అడిగాడు అనమాట. ఇక్కడ ఎగ్జామినర్ తెలివిగా మనకి బిట్ ఇచ్చాడు. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద వర్డ్ దట్ వుడ్ అపియర్ ఆన్ ఎ డిక్షనరీ పేజ్. డిక్షనరీ పేజీలో కనిపించినట్టుగా ఉండాలి, అది కూడా గైడ్ వర్డ్స్. ఏంటి? టీ స్పూను, టెలిఫోను, ఈ రెండు గైడ్ వర్డ్స్ తోటి అక్కడ దగ్గరగా ఉన్న ఒక వర్డ్ ఎత్తుకని అన్నాడు. వీటి మధ్యలోనా లేదంటే పక్కన వెనక అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. జనరల్గా ఈ రెండు వర్డ్స్ ఇచ్చి వాటి మధ్యలో ఏ వర్డ్ వస్తుంది అని అడుగుతాడు. సో టీ స్పూన్, ముఖ్యంగా టీ స్పూన్ ఫస్ట్ వస్తుంది కనుక టెలిఫోన్లో టీఈఎల్ ఉంది, ఫస్ట్ టీ స్పూన్లో టీఈఏ ఉంది కనుక టీఈఏ తర్వాత వర్డ్ మనం వెతుక్కోవాలి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే టీఏతో ఉంది. సెకండ్ ఆప్షన్ టీఈఎంతో ఉంది. థర్డ్ ఆప్షన్లో టీఈఏ ఉంది కనుక దీన్ని మనం ఆప్షన్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. టెలిస్కోప్ అనేది కరెక్ట్ అవ్వదు, ఎందుకంటే టీ స్పూన్కి టెలిస్పూన్ తర్వాత వస్తుంది అన్నమాట ఈ టెలిస్కోప్. ఓకేనా? నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఇచ్చాడంటే ఎక్కడైనా సరే గ్రామర్ పరంగా అడుగుతాడు లేదా యూసేజ్ పరంగా అడుగుతాడు. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ అడగలేదు, ప్రిపోజిషన్ ప్లేస్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి, అంటే ప్రిపోజిషన్ ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేయాలో దాన్ని బట్టి అడుగుతాడు. ఫస్ట్ అనాలిసిస్ చేద్దాం. గౌతమ్ గేవ్ మీ ఎ చైర్ టు సిట్. టు సిట్ అంటే కరెక్టే అనుకుంటాం, కరెక్ట్గా ఉంది పెట్టేస్తాం అనమాట.
కానీ ఇక్కడ ఏం చేయాలి, సిట్ ఆన్, టు సిట్ ఆన్ అని ఉండాలి, టు సిట్ ఆన్ అని ఉండాలి. నెక్స్ట్ దగ్గర ఏముండాలి, వి డు నాట్ సెల్ ద థింగ్స్ ఫర్ క్రెడిట్ అన్నాడు. ఫర్ క్రెడిట్ కాదు, ఆన్ క్రెడిట్. ఓకేనా, ఫర్ క్రెడిట్ కాదు, ఆన్ క్రెడిట్. ద ఐరన్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్ కాదు, ఐరన్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్. ఇక్కడ రిమూవ్ ది అనేది మనం తీసివేయాలన్నమాట థర్డ్ ఆప్షన్లో. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. ఓకేనా, ద మదర్ లవ్స్ హెర్ డాటర్, ద మదర్ లవ్స్ హెర్ డాటర్ సింపుల్ టెన్స్లో ఉంది, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకేనా, నెక్స్ట్ బిట్, చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్. కంపల్సరిగా పంక్చుయేషన్ క్యాపిటలైజేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నాడు ఈ బిట్టు. ఫస్ట్ ఆప్షన్ 1 చూడండి, కరెక్ట్గా ఉంది. ఐ ఆమ్ నాట్ ష్యూర్ హీ సెడ్ బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ వెన్స్డే. ఇక్కడ మిగతా ఆప్షన్లు ఎందుకు కాదో చెప్తాను చూడండి. ఐఎమ్ నాట్ ష్యూర్ హీ సెడ్, చూడండి ఇక్కడ ఐఎమ్ నాట్ ష్యూర్ కామా హీ సెడ్, కొటేషన్ మార్క్స్ స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ చూడండి, కనీసం కొటేషన్ మార్క్. ఈ సెడ్ అంటే ఏదో డైరెక్ట్ స్పీచ్ వాక్యం అనమాట. ఇతను రిపోర్ట్ చేస్తున్నాడు. రిపోర్ట్ చేసిన ఎటువంటి సెంటెన్స్ అయినా సరే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండాలి. హీ సెడ్ ఇక్కడ కొటేషన్స్లో పెట్టకూడదు, ఈ సెడ్ అనేది కొటేషన్స్లో పెట్టకూడదు. థర్డ్ ఆప్షన్ అయిపోయింది. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ కూడా ఇన్వర్టెడ్ కామర్స్ అంటే కొటేషన్స్ లేవు, ఇక్కడ కొటేషన్స్ లేవు, ఇక్కడ కూడా రాంగ్ ఉంది. సో ఏదైనాటికి కూడా బ్లండ్ మిస్టేక్స్ 3 ఆప్షన్స్లో ఉన్నాయి కనుక 2, 3, 4ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓన్లీ తెలిసినా తెలియకపోయినా ఆప్షన్ 1 మనం పెట్టచ్చు. నెక్స్ట్, దే హ్యావ్ సోల్డ్ ఆల్ ద టికెట్స్. హ్యావ్ సోల్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. సో హ్యావ్ సోల్డ్కి ఏమొస్తుంది ప్యాసివ్ వాయిస్లో, హ్యావ్ బీన్ సోల్డ్, హ్యావ్ సోల్డ్, హ్యావ్ బీన్ సోల్డ్. ఇక్కడ ఉంది హ్యావ్ సోల్డ్, హ్యాడ్ బీన్ సోల్డ్. సో ఎగ్జాక్ట్గా ఆప్షన్ 3లో ఉంది. బై దెమ్ లేదు, ఇక్కడ బై దెమ్ ఉంది కదా అని ఆన్సర్ చెక్ చేసేస్తారు, ఇక్కడ రాంగ్, ఆప్షన్ 1 పెట్టేస్తారు. కానీ ఆప్షన్ 1 రాంగ్, ఎందుకంటే హ్యాడ్ బీన్ సోల్డ్ అని ఇచ్చాడు. ఈ హ్యాడ్ బీన్ సోల్డ్ అనేది అవ్వదు, అక్కడ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ ఇవ్వలేదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చాడు, అందువల్ల ఇక్కడ కరెక్ట్. ఓకేనా, ఇంకా ఆల్ ఆఫ్ దెమ్ ఆప్షన్ 4లో ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ అన్నాడు, అంతేగాని ఆల్ ఆఫ్ ద టికెట్స్ ఉండాలి. అర్థమవుతుందా, ఆప్షన్ 4 బండ మిస్టేక్ ఉంది. ఓకే, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి మన యూసేజ్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉండాలి. ఒకవేళ టెన్స్ తెలియకపోయినా నో ప్రాబ్లం, హ్యావ్ కానీ లేదా హ్యాజ్ కానీ ఉండి వెర్బ్ 3లో ఉంటే మనకి ఆన్సర్లో హ్యావ్ బీన్ లేదా హ్యాజ్ బీన్ ప్లస్ వెర్బ్ 3 రాయాలి, ప్లస్ వెర్బ్ 3 రాయాలి. మరి హ్యావ్ బీన్ హ్యాజ్ బీన్ ఎలాగ ఉండాలంటే ఐ, వి, యు, దే, వీళ్ళకి హ్యావ్ బీన్ రాయాలి. ఓకేనా, అలాగే హీ, షీ, ఇట్, వీళ్ళకి హ్యాజ్ బీన్ రాయాలి. ఓకేనా, ఇది దీని యొక్క స్ట్రక్చర్. నోట్స్ రాసుకోండి, సింపుల్గా నోట్స్ రాసుకోవాలి మనం. ఓకేనా, ఇంకొకసారి వచ్చినప్పుడు మిస్టేక్ చేయకూడదు. ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే ఆన్సర్ ఉండదు. ఇక్కడ ఐడెంటిఫై ద లెటర్ ఫార్మేట్, క్వశ్చన్ నెంబర్ 67లో లెటర్ ఫార్మేట్. ఈ లెటర్ ఫార్మేట్ మీద కంపల్సరీగా ఏదో బిట్ ఇస్తూనే ఉంటాడు.
ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇవంట లెఫ్ట్ మార్జిన్లో ఉంటాయి. అలాగే డేట్ లీవ్ టేకింగ్ అనేది సిగ్నేచర్ అనేది రైట్ మార్జిన్లో ఉంటాయి. మనం జనరల్గా లెటర్ రాస్తాం. మరి ఇదేంటి అని అన్నాడు. చూసారా ఎంత టిపికల్గా ఉందో. సో ఇండెంట్ ఫార్మేట్ అంటారు. దీన్ని ఏమంటామంటే ఇండెంట్ ఫార్మేట్. జనరల్గా ఎంఎస్ వర్డ్ తెలిస్తే ఇండెంట్స్ పెట్టేసి మీరు టైపింగ్ చేస్తూ ఉంటారు. లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్. ఓకేనా, ఇండెంట్ ఫార్మేట్ అంటారు. ఓకే, దీనికి మించిన ఎక్స్ప్లెనేషన్ మరి ఇంకా అవసరం లేదు. బ్లాక్డ్ ఫార్మేట్, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్, ఇన్ఫార్మల్ ఫార్మేట్ ఇవన్నీ ఇంకా అవసరం లేదు. ఇన్ఫార్మల్ ఫార్మేట్ అంటే తెలుసు కదా, రెస్పెక్ట్ ఇస్తే ఫార్మల్ ఫార్మేట్. ఇన్ఫార్మల్ ఫార్మేట్ అంటే పర్సనల్గా మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రాసేది ఇన్ఫార్మల్ ఫార్మేట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. మీకు టేబుల్ ఇచ్చాను. సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్. సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు యొక్క ప్రొనౌన్లు. సో ఇక్కడ దే, దేర్, దెమ్సెల్ఫ్ ఇచ్చాడు. సో దే, దేర్, దెమ్సెల్ఫ్లో దెమ్ అనేది ఆబ్జెక్టివ్. దెమ్ అనేది ఆబ్జెక్టివ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్టివ్ వాయిస్ నుండి వాయిస్ వాయిస్లో మార్చేటప్పుడు దే అనే దానికి ఆబ్జెక్టివ్ ఏంటి అవుద్ది? దే అనే దానికి. సో దేకి బై దెమ్ అని అంటాం. దేకి బై దెమ్ అంటాం. ఇది సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ వస్తుంది. సో అక్కడ మనకు గుర్తొచ్చిన చాలు, దే అనేది దెమ్గా మారుతుందని. ఈ దేరు, దేర్స్, దేర్ సెల్ఫ్ అనేవి, దేరు, దేర్స్ అనేవి పొసెసివ్ ఫార్మ్స్. దెమ్ సెల్ఫ్స్ అనేది రిఫ్లెక్సివ్ ఫార్మ్. దేరు, దేర్స్ అనేది పొసెసివ్ ఫార్మ్. ఈ రెండు కూడా ఏంటంటారంటే పొసెసివ్ ఫార్మ్స్ అంటారు. పొసెసివ్ ఫార్మ్. పొసెసివ్ ఫార్మ్ అంటారు. దెమ్ సెల్ఫ్ అనేది ఏంటంటే రిఫ్లెక్సివ్ ఫార్మ్. దెమ్ సెల్ఫ్ అంటే ఏంటంటే రిఫ్లెక్సివ్. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అడిగాడు కనుక దెమ్ అనేది ఆన్సర్. మిగతా వాటికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ప్రతి ప్రొనౌన్కి ఆబ్జెక్టివ్ ఫాము, పొసెసివ్ ఫాము, రిఫ్లెక్సివ్ ఫాము నేర్చుకోవాలి మీరు. ప్రతి ప్రొనౌన్ కూడా ఐ ఉంది, దీనికి ఆబ్జెక్టివ్ ఫామ్ మీ లేదా మైన్ అని అంటాం. దాని పొసెసివ్ ఫామ్ అవి మైన్. ఆబ్జెక్టివ్ ఫామ్ మీ, పొసెసివ్ ఫామ్ మైన్. అలాగే మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ఫామ్. మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ఫామ్. చూడండి ఇక్కడ ఐకి మీ అనేది ఆబ్జెక్టివ్ ఫామ్, మైన్ అనేది పొసెసివ్ ఫామ్, మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ఫామ్. ఇలాగ ప్రతి ప్రొనౌన్కి ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ వీటన్నిటికి కూడా ఇలా నోట్స్ రాసుకోవాలి. నేను ఆల్రెడీ క్లాస్లో టేబుల్ ఇచ్చాను, అది చూసి రాయండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ కండిషనల్ సెంటెన్స్. కండిషనల్ సెంటెన్స్ అంటే అది నథింగ్ బట్ ఇఫ్ క్లాజ్. కండిషనల్ సెంటెన్స్ అంటే ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్లో ఇఫ్ కంపల్సరీగా ఉండాలి. అన్నిట్లో కూడా ఇఫ్ ఉంది. అన్నిట్లో కూడా ఇఫ్ ఉంది. అయితే మనకేంటి, ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చాడు? జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ అని చూసుకోవాలి. ఒకవేళ కండిషన్ గుర్తు రాకపోయినా నో ప్రాబ్లం. ఇఫ్కి ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అంటాం. సేమ్ అలాగే ఇక్కడ విల్లు వుడ్ తోటి ఇచ్చాడు. అన్నీ కూడా విల్లు వుడ్ తోటి ఇచ్చాడు. విల్ ఉండాలంటే ఇఫ్ తర్వాత పాస్ట్ టెన్స్ వెర్బ్ ఉండకూడదు. ఇఫ్ యూ వర్క్ అంటే వెర్బ్ 1 ఉండాలి. ఇఫ్ యూ డోంట్ గెట్ అప్, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇఫ్ యూ డోంట్ గెట్ అప్, ఇక్కడ కూడా ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ది డిడ్ ప్లస్ వెర్బ్ 1 ఉంటే పాస్ట్ టెన్సే, ఇక్కడ పాస్ట్ టెన్స్ అవ్వకూడదు. ఇక్కడ ఎందుకంటే విల్ ఉంది కనుక, విల్లు వుడ్ ఉంది కనుక ఫ్యూచర్లో ఉండాలంటే ఇఫ్ తర్వాత వెర్బ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. సో ఆప్షన్
2, 3, 4లో వెర్బ్ సరిపోయాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ప్రజెంట్ వెర్బ్ ఉంటే ఇక్కడ వుడ్ బి ఉండకూడదు. ప్రజెంట్ వెర్బ్ ఉంటే వుడ్ బి ఉండకూడదు, వుడ్ హ్యావ్ ఉండకూడదు. చూడు, వుడ్ హ్యావ్ బీన్ అని అన్నాడు ఇక్కడ. ఆప్షన్ 4లో వుడ్ హ్యావ్ బీన్ అన్నాడు, ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ వెర్బ్ ఉంది కనుక. సో ఇక్కడ రాంగ్ అనమాట. ప్రజెంట్ వెర్బులు కరెక్టే 3 ఆప్షన్స్, కానీ వుడ్ బి, విల్ బి, వుడ్ హ్యావ్ బీన్, సో ఇక్కడ రాంగ్ ఉన్నది అనమాట. వుడ్ హ్యావ్ బీన్ అనేది అనకూడదు. వుడ్ హ్యావ్ బీన్ అనాలి అంటే ఇక్కడ పాస్ట్ వెర్బ్ ఉండాలి. ఇక్కడ ఏ వెర్బ్ ఉండాలంటే పాస్ట్ వెర్బ్ ఉండాలి. సో అందుకే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. సో ఇఫ్ యూ డోంట్ గెట్ అప్ నౌ యూ విల్ బి లేట్ ఫర్ వర్క్. సో ఇక్కడ రివర్స్లో ఉంది, మనం ఇలా అర్థం చేసుకుందాం ఈజీగా. ఇఫ్ యూ డోంట్ గెట్ అప్ నౌ యూ విల్ బి లేట్. తొందరగా లేకపోతే లేట్ అయిపోతుంది నీకే అని అంటాం. ఇఫ్ యూ డోంట్ గెట్ అప్ నౌ యూ విల్ బి లేట్, పాస్ట్ టెన్స్లో రాయకూడదు. సో అందుకే ఆప్షన్ 2 రాంగ్, ఆప్షన్ 4 కూడా రాంగ్. క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్, షీ రోట్ బెటర్ దాన్ షీ స్పోక్. ఆమె మాట్లాడిన దానికంటే ఆమె బెటర్గా రాస్తుందంట. ఇది కంపారిటివ్లో డిగ్రీ ఉంది, పాజిటివ్ డిగ్రీలో మార్చాలి. కంపారిటివ్ నుండి పాజిటివ్లో మార్చాలంటే ఆమె ఒక్కదాని గురించి చెప్పాడు కనుక పాజిటివ్ వర్డ్స్ ఏంటి, యాజ్, సో యాజ్, లేదా యాజ్ సో అని ఉంటాయి. వీటిన్నిటిలోకెల్లా ఈ 4 ఆప్షన్లు ఒక్కటే ఉంది, చాలా ఈజీగా ఇచ్చాడు మీకు ఆప్షన్స్. ఓకేనా? అయితే 3 ఆప్షన్లు ఎందుకు రాంగ్ అనేది కూడా మీకు చెప్తాను చూడండి. ద బెస్ట్, ఇదే డిగ్రీ. ద బెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ కదా. ఓకేనా? అందువల్ల 3 ఆప్షన్స్ కూడా రాంగ్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాంగ్ పెట్టాలి. టకటక మనం పెట్టాలి అంతే. ఇలాగే ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్, ఇట్స్ ఎ ప్లెజర్, ఇట్స్ మై ప్లెజర్, ఇట్స్ ప్లెజర్ అంటాం. అంటే ఏంటంటే ఏదైనా సరే థ్యాంక్స్ చెప్పిన దానికి అనమాట రెస్పాన్స్, అంతేగాని క్షమించడానికి రెస్పాన్స్ కాదు. ఓన్లీ థ్యాంకింగ్ కాదు, అలాగే అపాలజీ కాదు. ఓకేనా? రెస్పాండ్ టు థ్యాంక్స్. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ ఇది, కరెక్ట్లీ స్పెల్లింగ్ ఉంది. పిక్చరస్క్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. అలాగే ఎన్కాప్సులేట్స్, క్యార్సింగ్, ఇన్ఎక్స్పెక్టబుల్, నాకు కూడా తెలియదు ఈ మీనింగ్స్. సో ఇలాంటి స్పెల్లింగ్స్ ఎక్కడ నుండి తెస్తారో కూడా మనం ఊహించలేం. సో అందువల్ల దీనికి మన నోట్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ది పిక్చరస్క్ కరెక్ట్ స్పెల్లింగ్ అనే ఉంది. ఇది ఏంటంటే విజువల్లీ అట్రాక్టివ్, దాని మీనింగ్ ఏంటంటే విజువల్లీ అట్రాక్టివ్, పిక్చరస్క్. నెక్స్ట్, పిక్చరస్క్ అనేది మూవీస్కి ఇలాంటివి అప్పుడు మనం వాడతాం. ఈ సినిమా చాలా బాగుంది, పిక్చరస్గా ఉంది, విజువల్లీ అట్రాక్టివ్గా ఉంది అంట, లేదా ఒక ఇమేజ్ పిక్చరస్గా ఉంది. నెక్స్ట్, ఎన్కాప్సులేట్స్, అది స్పెల్లింగ్ ఎన్కాప్సులేట్స్. ఓకేనా? కాప్ కాదు, ఇక్కడ ఓ అని ఉంది, ఇది ఏ ఉండాలి. నెక్స్ట్, కేర్జింగ్ అని ఉంది, కేర్జింగ్ కాదు కేర్జింగ్, ఎస్, 2 ఎస్లు ఉండాలి. నెక్స్ట్, ఇన్ఎక్స్ప్లికేబుల్ అనేది ఓకే. మిస్సింగ్ ఏ మిస్ అయింది ఇక్కడ ఇన్ఎక్స్ప్లికేబుల్ ఏ మిస్ అయింది అనమాట. మిస్సింగ్ ఏ క్యాబుల్, బిఎల్ఈ, సిఏబిఎల్ఈ, ఇన్ఎక్స్ప్లికేబుల్. సిబిల్ అని ఉంది చూడండి. ఇన్ఎక్స్ప్లికేబుల్ అనేది ఇక్కడ 2 కూడా కరెక్ట్గానే ఉన్నాయి, అంటే నేను టైప్ చేశాను. కానీ క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్లో చూస్తే సిఐబిఎల్ఈ ఉంది, సిఐబిఎల్ఈ కాదు, సిఏబిఎల్ఈ. ఓకేనా? సిఏబిఎల్ఈ, రైట్. నేను ఇప్పుడే కన్ఫ్యూజ్ అయ్యాను. నెక్స్ట్ బిట్, లిండా సెడ్ హుర్రా ఐ హ్యావ్ వన్ ద లాటరీ. హుర్రే ఐ హ్యావ్ వన్ ద లాటరీ, ఇదేంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కదా. సో అన్నీ ఎక్స్క్లైమ్డ్ చూడండి, ఎక్స్క్లైమ్డ్ అని ఉంది.
సో ఎక్స్క్లెయిమ్డ్ తర్వాత ఇఫ్ అనేది రాంగ్, ఇఫ్ అనేది రాంగ్ పెట్టకూడదు. ఇఫ్ అనేది రాంగ్ అంటే ఆప్షన్ 2 పోయింది, ఆప్షన్ 4 పోయింది. ఎక్స్క్లెయిమ్డ్ తర్వాత దట్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఐ హ్యావ్ వన్ అన్నది ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కనుక ఐ హ్యాడ్ వన్ ద గేమ్, లేదా షీ హ్యాడ్, లేదా షీ కనుక షీ హ్యాడ్ వన్ ద లాటరీ, షీ హ్యాడ్ వన్ ద లాటరీ. అంతేగాని హ్యాజ్ వన్ రాయకూడదు. ఓకేనా. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. అందుకే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. మళ్ళీ ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే ఎందుకు రాయిస్తాం, రాయం కదా. సో ఆప్షన్ ఎలిమినేషన్ ఆ విధంగా చేయాలన్నమాట. ఓకేనా. ఆప్షన్ 3లో కరెక్ట్గా ఉంది. అందరికి అర్థమైంది అనుకుంటా. అన్లెస్ యూ వర్క్ హార్డర్ యూ విల్ ఫెయిల్, అన్లెస్తో ఇచ్చాడు. దీనిలో ఇఫ్ కూడా పెట్టవచ్చు మనం. ఇఫ్ యూ వర్క్ హార్డర్ యూ విల్ నాట్ ఫెయిల్, యూ వోంట్ ఫెయిల్ అంటాం. ఓకేనా. ఇఫ్ యూ వర్క్ హార్డర్ యూ విల్ పాస్ అనొచ్చు, లేదా ఇఫ్ యూ వర్క్ హార్డర్ యూ వోంట్ ఫెయిల్ అంటాం. యాడ్వర్బ్ ఇక్కడ అడిగాడు, యాడ్వర్బ్ క్లాజ్. సింపుల్ చెప్పాను మీకు. యాడ్వర్బ్ క్లాజ్ వెర్బ్ పక్కనే ఉన్న వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రా చేసి చెప్తుంది కనుక ఇక్కడ అన్లెస్ యూ వర్క్ హార్డర్ అనేది ఆన్సర్. ఓకేనా. యాడ్వర్బ్, ఆర్డర్ అనేది ఎక్కడ యాడ్వర్బ్, అది ఎక్కడుంటే అది యాడ్వర్బ్ క్లాజ్. నౌన్ ఎక్కడుంటే నౌన్ క్లాస్, ప్రొనౌన్ ఎక్కడుంటే ప్రొనౌన్ కాదు, యాడ్జెక్టివ్ ఎక్కడుంటే అది యాడ్జెక్టివ్ క్లాస్. నెక్స్ట్ బిట్, ఏ పర్సన్ విత్ లీన్ మస్కులర్ బాడీ నాట్ మచ్ ఫ్యాట్, కొంచెం సన్నగా తిన్నగా ఉండే వాళ్ళని ఏమంటారు అని అడిగాడు. సో ఎక్టోమార్ఫ్, ఇది సైకాలజీలో కూడా ఇలాంటివి ఉంటాయి. ఎక్టోమార్ఫ్. ఓకేనా. ఎండోమార్ఫ్ అంటే దానికి డిఫరెంట్ అనమాట. సో ఎక్టోమార్ఫ్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. A person with a lean, thin, muscular body and very little fat. ఓకేనా. నెక్స్ట్ ఎండోమార్ఫ్ అంటే దీనికి ఆపోజిట్ అంతే, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. పాలీమార్ఫ్ అంటే సంథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మెనీ ఫార్మ్స్, బయాలజీలో వస్తుంది, కెమిస్ట్రీ బయాలజీలో వస్తుంది పాలీమార్ఫిజం అని. నెక్స్ట్ అమార్ఫస్ అంటే వితౌట్ ఏ క్లియర్ షేప్, అసలు అమీబా లాంటిది అనమాట, ఒక షేపే ఉండదు దానికి. ఓకేనా. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ వెర్బ్ అగ్రీస్ విత్ సబ్జెక్ట్. సబ్జెక్ట్కి వెర్బ్ అగ్రిమెంట్ అడిగాడు. ఓకేనా. సబ్జెక్టు ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్, ఇక్కడ చూడండి ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ అంటే ఒక్కడే ఉండాలి, హెల్పింగ్ వెర్బ్ ఒక్కటి ఉండాలి, హ్యాజ్, వాజ్, హ్యావ్, విల్లు. సో విల్లు హ్యావ్ రాయకూడదు, విల్ బీ అరైవ్డ్ అని ఉండాలి. ఒకవేళ విల్ రాయాలంటే విల్ బీ అరైవ్డ్ రాయాలి, ఇక్కడ బీ అని ఉండాలి. నెక్స్ట్ హ్యావ్ అరైవ్డ్ అంటే ఇది ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఫేమస్ సింగర్ అండ్ కంపోజరు సింగులర్ కనుక హ్యావ్ పెట్టకూడదు. అలాగే ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ వాజ్ అరైవ్డ్, వాజ్తో అరైవ్డ్ అనేది తక్కువగా వాడతాం. ఓకేనా. ఇది మనం ప్యాసివ్ వాయిస్లో మాత్రం వాడతాం. నెక్స్ట్ అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో వాడతాం. సింపుల్గా మనం ఆప్షన్ 1 తీసుకోవాలి, యాజ్ అరైవ్డ్. ఓకేనా. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ కరెక్ట్ యూసేజ్ అడిగాడు, అంతేగాని ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ అడగలేదు. అందువల్ల వాజ్ అరైవ్డ్ రాయకూడదు. అందరికి అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్, సిరి వాంట్స్ 50 రూపీస్. సిరి వాంట్స్ 50 రూపీస్. ఇక్కడ చూసిన ఆప్షన్ నెగిటివ్ డిక్లరేటివ్ ఉండాలి. నెగిటివ్ డిక్లరేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉన్నవి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి, నెగిటివ్ డిక్లరేటివ్. డిక్లరేటివ్ అంటే ఫుల్ స్టాప్ ఉండాలి, చివరిలో ఫుల్ స్టాప్ ఉండాలి. సో ఇక్కడ మిగతా మూడోది నాలుగోది కరెక్టా కాదో చూద్దాం. సో సిరి వాంట్స్, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉన్నప్పుడు డస్ కానీ డజంట్ అలాంటివి వాడాలి. సో నెగిటివ్ అడిగాడు కనుక డజంట్. ఓకేనా. సింపుల్ ప్రజెంట్ టెన్స్కి రిలేటెడ్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి, డజంట్. అది నెగిటివ్లో అయితే. పాజిటివ్లో అయితే డజ్, పాజిటివ్ అయితే డజ్ ఉండాలి. సిరి డజంట్ వాంట్ 50 రూపీస్. అందువల్ల ఆప్షన్ 4 ఎలిమినేట్ అయిపోయి. డిడ్ అనేది పాస్ట్ టెన్స్ కదా, వాడు ఇచ్చింది సింపుల్ టెన్స్. ఓకేనా. అందువల్ల
పాస్ట్ టెన్స్లో ఉండే ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, ద రివర్ హ్యాడ్ డ్రైడ్ అప్, ఇది హ్యాడ్ ప్లస్ V3 ఉంది. దే డిసైడెడ్ టు క్యాన్సిల్ ద ఫెర్రీ బోట్, డిసైడ్ అయ్యారు ఫెర్రీ బోట్ని క్యాన్సిల్ చేయడానికి. సింపుల్గా ఇచ్చాడు, దేర్ ఫోర్, అందువల్లే డిసైడ్ అయిపోయారు. నది ఎండిపోతే ఇంకెందుకు ఫెర్రీ బోట్, నడిచి వెళ్ళిపోవచ్చు కదా. నెక్స్ట్, ఐ నో డాష్ గుడ్ రెస్టారెంట్, షల్ ఐ రిజర్వ్ డాష్ టేబుల్ ఫర్ టునైట్. సో ఇక్కడ ఏదో స్పెషల్గా మాట్లాడతామని అనుకొని ది వాడేస్తారు, రాంగ్. ఇక్కడ ఏ గుడ్ రెస్టారెంట్, ఏ టేబుల్. ఓకేనా, ఏ గుడ్ రెస్టారెంట్ అండ్ ఏ టేబుల్. నెక్స్ట్, వెన్ ఐ అరైవ్డ్ ఇన్ జర్మనీ, ఇక్కడ చూడండి చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, కరెక్ట్గా వాడేది యూజ్ ఇట్ టు. ఈ యూజ్ ఇట్ టు మీద ప్రతి సెషన్లో కూడా ఒక బిట్ వస్తుంది. వెన్ ఐ లివ్డ్ ఇన్ జర్మనీ, జర్మనీలో నేను నివసించేటప్పుడు నేను మార్కెట్కి నడిచి వెళ్ళేవాడిని మార్నింగ్ టైం. ఓకేనా. నెక్స్ట్, చూస్ ద సైలెంట్ లెటర్. ద వర్డ్ జ్ఞార్ల్డ్ అని ఉంది, జీ పలకూడదు. సో జీ అనేది సైలెంట్. నాల్డ్, ఈ నాల్డ్ అంటే మీనింగ్ కూడా ఇచ్చాను చూడండి. నాబ్లీ, రఫ్ అండ్ ట్విస్టెడ్, ఎస్పెషల్లీ విత్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఓల్డ్ ఏజ్డ్ మ్యాన్ కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్డ్ ట్రీ కానీ ఎలా అయితే ఆ సిమ్టమ్స్ ఉంటాయో అవన్నీ కూడా రఫ్గా, ట్విస్టెడ్గా, ముడతలు పడిపోయి, వంగిపోయి, ఎండిపోయి ఇలాంటివి వస్తాయి. అలాగా మీనింగ్ వస్తుంది అనమాట. సో అందువల్ల జీ ఇక్కడ సైలెంట్. ఇక్కడ సైలెంట్ లెటర్ ఏంటి, జీ, నార్ల్. నెక్స్ట్, జస్ట్ బిఫోర్ ది అప్రైజల్ ఆఫ్ మీటింగ్. ఇదంతా చదవకున్నా సరే చదివితే ఈజీగా అర్థం చేస్తాం. ఓకేనా. అర్జున్ బిగేన్ కాంప్లిమెంటింగ్ ఈజ్ మా మేనేజర్స్ లీడర్షిప్. మీటింగ్ అయిపోగానే అర్జున్ అనే అబ్బాయి వాళ్ళ మేనేజర్ని, అతని యొక్క లీడర్షిప్ స్టైల్ని పొగుడుతున్నాడు. హీజ్ కొలీగ్స్, వాళ్ళకి తెలుసు, హీ వాజ్ ఓన్లీ ట్రయింగ్ టు బటర్ హెర్ అప్. ఆమెని ఏం చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి, బటర్ అప్ అంటే ఫ్లాటర్ చేస్తున్నాడు అనమాట. ఫ్లాటరీ అంటే కొంచెం పొగడ్తలతో, నిందలతో ముంచివేయడం అనమాట. టు ఇంప్రెస్ సమ్వన్ విత్ ఫ్లాటరీ. సో దీన్ని మనం ఇడియం అంటాం, బటర్ హెర్ అప్. అలాగే ఒక వ్యక్తిని ఎక్స్ట్రా వర్డ్స్ తోటి అంటే అతన్ని పొగడడం, అంతే సింపుల్గా, ఇంకెందుకు అవన్నీ. ద క్రౌడ్ బిగాన్ టు షో యాజ్ ద గేట్స్ ఓపెన్డ్. ఇక్కడ గేట్ ఓపెన్ చేయగానే క్రౌడ్ వెళ్ళిపోతున్నారు లేదా తోసుకెళ్ళిపోతున్నారు అనే మీనింగ్ వస్తుంది చూడండి మనం చదవగానే. సినామీని అడిగాడు కనుక స్పీకింగ్ లౌడ్. అసలు క్రౌడ్ గేట్స్ ఓపెన్ చేస్తే క్రౌడ్ మాట్లాడడం ఏంటి, మాట్లాడరు కదా. పుష్ హార్డ్, తోసేస్తారు. సినిమా టికెట్లకు వెళ్ళేటప్పుడు, అలాగే షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి. నెక్స్ట్, రాజకీయ నాయకులు మనకి లేదా సినిమా హీరోలు చూడడానికి వచ్చేటప్పుడు గేట్లు తెరిస్తే ఎలా ఉంటుంది, ఆ టైంలో ఆ మీనింగ్లో వస్తుంది అనమాట. మూవ్ స్లోలీ, రాంగ్. వాక్ పొలైట్లీ, రాంగ్. ఓకేనా. ఇక్కడ పుష్ హార్డ్. నెక్స్ట్ బిట్, ద విలేజర్స్ వర్ రిలీవ్డ్ వెన్ ద డిప్రెడేషన్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఫైనల్లీ. దాని మీనింగ్ ఇచ్చాను చూడండి. డిప్రెడేషన్స్ అంటే వైల్డ్ యానిమల్స్ ఏం చేస్తాయి, విలేజర్స్ రిలీవ్గా ఫీల్ అయ్యారు. ఎందుకు, అవి ఎక్కువగా అటాక్ చేస్తాయి జనరల్గా అడవి పక్కన ఉన్న విలేజ్లకి. సో దీనికి యాంటోనిమ్ అడిగాడు కనుక మనం ఇది నెగిటివ్లో ఉంది, పాజిటివ్ ఆన్సర్ తీసుకోవాలి. అటాక్ నెగిటివ్, తప్పు. రివేజెస్ లేదా రవేజెస్ అంటే రవేజిస్ అని పిలవాలి. కాజ్ సివియర్ ఎక్స్టెన్షన్ డ్యామేజ్, ఇది కూడా నెగిటివే. ప్రిజర్వేషన్, సో ఇది నెగిటివ్ కనుక వాటిని పట్టుకొని బంధించారు లేదా తీసుకుని పోయారు. ఓకేనా. నెక్స్ట్, ఫోర్త్ ఆప్షన్ కూడా డిస్ట్రక్షన్, ఇది కూడా నెగిటివ్ ఆప్షన్. సో ఇచ్చింది నెగిటివ్ అయినప్పుడు పాజిటివ్ ఆన్సర్ చేయాలి, అదే మన యొక్క స్టైల్ అన్నమాట. నెక్స్ట్ బిట్,
నన్ ఆఫ్ ద రైటర్ వాజ్ వేస్టెడ్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో 2-3 బిట్స్ వస్తాయి, కాకపోతే డిఫరెంట్గా అడిగాడు. నన్ ఆఫ్ ద వాటర్ వాజ్ వేస్టెడ్. వాటర్ ఏమీ అవ్వలేదు కదా అని అంటాం. సో అయిందా, అవ్వలేదు కదా, అయ్యిందేంటి అని అంటాం. అయ్యిందా అని అడుగుతాం. అందుకే వజ్ ఇట్. ఇక్కడ నెగిటివ్ ఉంది కనుక పాజిటివ్ ట్యాగ్ తీసుకోవాలి. వజ్ ఉంది కనుక వజెంట్ లేదా వజ్ రావాలి. వాటర్ కనుక ఇట్ పెట్టుకుంటాం. సో ఇక్కడ నెగిటివ్ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఏంటుంది, నెగిటివ్ సెన్స్లో ఉంది. సో పాజిటివ్ ట్యాగ్ మనం రాయాలి, అంతే రూల్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, అలెక్స్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్. సింపుల్గా నెక్స్ట్ మంత్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో విల్లు షెల్ ఉండాలి. ఇక్కడ విల్లు షెల్ ఏమీ లేవు. చూడండి, విల్లు షెల్ ఏమీ లేవు. కానీ ఫ్యూచర్ టెన్స్కి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించి ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగించి ఫ్యూచర్ టెన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలాగా అంటే ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్ టుమారో అన్న, ఐ విల్ గో టు మార్కెట్ టుమారో అన్న ఒకటే. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్ టుమారో అన్న, ఐ షెల్ గో టు మార్కెట్ టుమారో అన్న ఒకటే, లేదా ఐ షెల్ లేదా ఐ విల్ గో టు మార్కెట్ అన్న నో ప్రాబ్లం. సో అన్న ఈ రెండు సెంటెన్స్కి ఒకటే. షీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్ టుమారో అన్న ఒకటే. అందువల్ల దీన్ని ఉద్దేశించి దీన్ని బేస్ చేసుకొని ఈ బిట్ ఇచ్చాడు. ఓకేనా, అండర్లైన్ చేసుకొని రాసుకోండి. మిగతావన్నీ కూడా రాంగ్ ఆప్షన్స్. ఎందుకంటే ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు పాస్ట్ టెన్స్ అవ్వదు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా అవ్వదు. దాన్ని బట్టి అయినా సరే ఫస్ట్ ఆప్షన్ మీరు తెలియకపోయినా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ బిట్, యాడ్జెక్టివ్స్ ప్రాపర్ ఆర్డర్లో ఉన్నాయా లేవా అని అడిగాడు. అది ఎందులో ఉంది అని అడిగాడు. ఎక్సలెంట్ బిట్ ఇది. ఎలాంటి బిట్స్ అడుగుతాడు. దాని కోడ్ NOSSCON. ఇంక 10th క్లాస్లో కూడా, ప్రజెంట్ 10th క్లాస్లో కూడా ఇలాంటి కోడే ఒకటి ఉంటుంది. మీరు ఏదో ఒకలాగా ఒక కోడ్ రూపంలో మార్చుకోండి. యాన్ ఉంది. ఓల్డ్ అంటే ఓ ఫర్ ఓల్డ్ అని కాదు, ఇక్కడ ఒపీనియన్. అది బ్యూటిఫుల్, ఓల్డా న్యూ అలా వస్తుంది అనమాట. నెక్స్ట్, వైట్ కలర్. చూడండి, షేపు సైజు లేదు. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో షేపు సైజు లేదు, కానీ కలర్ ఉంది. కలర్ కదా ఫస్ట్. సో యాన్ ఓల్డ్ కాటన్ ఉంది. యాన్ ఓల్డ్ కాటన్. ఇక్కడ మిగతా 3, 4 రాంగ్ ఆప్షన్. ఫస్ట్ సెకండ్ తీసుకుంటే యాన్ ఓల్డ్ ఓకే. వైట్ కాటన్ ఏది తీసుకోవాలంటే కలర్ ముందు తీసుకోవాలి. కలర్ ముందు ఎప్పుడో తీసుకున్నాం, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా, అందుకే నెంబరు, ఒపీనియన్, షేప్, సైజ్, కలరు, అలాగే ఆరిజిన్, ఇండియనా అమెరికనా, మెటీరియల్ దేంతో తయారు చేసాం, కాటనా వుడ్ ఇలాంటివి వస్తాయి అన్నమాట. ప్లస్ ఆబ్జెక్ట్. నసకామ అంటే అంటారు అనమాట. నసకామ లేదా నాస్కామ అని మీరు కోడ్ పెట్టుకోండి. నెంబరు, ఒపీనియన్, షేపు, సైజు, కలరు, ఆరిజిన్ అండ్ మెటీరియల్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి మన కోడ్ అనమాట. దీని ప్రకారం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇవి 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ అన్ని క్లాసుల్లో ఉంది. ఓకేనా, నెక్స్ట్, the 3 people were taken to the hospital కదా. సింపుల్గా టు హాస్పిటల్ అనాలి, లేదా ఫలానా టు ద తిరుమల హాస్పిటల్ ఇన్ విజయనగరం. ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, అలాగా ద హాస్పిటల్ అని వాడతాం. కానీ అక్కడ అలాగే ఇవ్వలేదు, సింపుల్గా హాస్పిటల్ అని ఇచ్చాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ కీ కదా, కీ అంటే ఏంటి, టూ. ఇంత సింపుల్గా ఇచ్చేస్తాడు అని అనుకుంటాం, కానీ కొన్ని బిట్స్ సింపుల్గా ఉంటాయి, దాన్నే మనం తప్పుపడతాం. ఇక్కడ చూడండి, ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చాడు. అర్థం చేసుకోకపోయినా నో ప్రాబ్లం. కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే ఇందులో ఉన్న సెంటెన్స్ ఇందులో వెతికేయడమే. సో ఎవల్యూషన్, ద గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ అనేది ఎవల్యూషన్. ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ఎవల్యూషన్ ఈజ్ డాష్ అన్నాడు. సో ఈ వర్డ్ ఎక్కడ ఉందో వెతికేస్తే చాలు కదా, అందుకే నో ప్రాబ్లం. నెక్స్ట్, ఇక్కడ ఒక స్టాంజా ఇచ్చాడు. దీనికి సంబంధించి
మౌత్ దేంతో కంపేర్ చేశాడు? మౌత్ లైక్, కంపారిజన్ అంటే లైక్ అని ఉంటుంది, ఫైర్ ప్లేస్. ఓకేనా, ఇక్కడ ఒక ఫైర్ ప్లేస్. మీనింగ్ నో, ఇక్కడ మీనింగ్ అవసరం లేదు. ఓకే, ఇది ఇంతవరకు ఈ 30 బిట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.